నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. చంద్రబాబు ఎవరివి గొడ్డలి రాజు పార్టీ, ఎవరిది గన్ కల్చర్, ఎవరివి హత్యా రాజకీయాలు ఘాటుగా ప్రశ్నించిన మాజీ సీఎం జగన్. సిటీ ఎకనామిక్ రీజియన్ గా విశాఖ రాబోయే 3 ఏళ్లలో 5,000 కోట్లతో అభివృద్ధి కలెక్టర్ అభిషేక్ కిషోర్ వెల్లడి. దక్షిణ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దా వాటర్ పైప్ లైన్ కు శంకుస్థాపన చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. దాసన్నపేట ప్రశాంతి నగర్ లో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభించిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. విద్యుత్ సప్లైకు మరింత ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టీకరణ. నగరంలోని దాసన్పేట ప్రశాంతి నగర్ ప్రాంతంలోని 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ ను విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి గజపతిరాజు ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు కోసం అసెంబ్లీలో కూడా చర్చించడం జరిగిందన్నారు. వెంటనే స్పందించిన మంత్రి పనులు కూడా త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. ప్రజలకు ఏది అవసరమో అది తప్పనిసరిగా చేయాలని తన తండ్రి అశోక్ గజపతిరాజు చెప్పారని అన్నారు. వేణుగోపాలపురం ఇంకా పలు ప్రాంతాల్లో విద్యుత్ సబ్ స్టేషన్లు, విద్యుత్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎలక్ట్రిసిటీ ఫీడర్ లైన్, లింకింగ్ లైన్స్ కూడా వేయడం జరిగిందని చెప్పారు. కార్యక్రమం అయిన అనంతరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు యు రాజేష్ వర్మ, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 13న పిఎం సూర్య గారి పథకాన్ని ఎక్కువ మొత్తంలో విజయనగరం పట్టణంలోనే 2,570 మనం ఇప్పటి వరకు 7,100 చేస్తే అందులో 40% ఆల్మోస్ట్ విజయనగరం పట్టణంలోనే వచ్చిందంటే గౌరవ మన మేడం గారు, అదేవిధంగా ఈరోజు గౌరవ గవర్నర్ గారు మన అశోక్ గజపతిరాజు గారు వారి యొక్క ఆశయాలతోనే మనం విజయనగరం పట్టణంలో కూడా చాలా మందికి ఈ యొక్క సూర్య గారి యొక్క ఫలితాలను తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్లాం. మరి సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ స్కీమ్ అయినప్పటికీ కూడా మన విద్యుత్ వినియోగదారులకి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది, మన విద్యుత్ సంస్థలకు ఏ రకంగా ఉపయోగకరంగా ఉంటుందని చాలా వరకు చాలా మందికి అవగాహన ఉంది. అయినప్పటికీ కూడా మనం మరింత అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ ప్రత్యేకంగా ఈ సమస్య ఫస్ట్ సమస్య నేను అసెంబ్లీలో మాట్లాడుతున్న సమస్య ఎలక్ట్రిసిటీ గురించి. అయితే ఈ ఎలక్ట్రిసిటీ గురించి 0 అవర్లో నేను మాట్లాడితే వెంటనే మనకి మినిస్టర్ గారు, సెక్రటరీ గారు అందరు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక టీంని పంపించారు. ఇక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనం ఏ విధంగా సరిదిద్దుకోవాలనేది ఒక టీంని పంపించి అదంతా డీటెయిల్గా స్టడీ చేసి ఈరోజు మనకి ఇక్కడ ప్రశాంత్ నగర్ సబ్ స్టేషన్ అవ్వనియండి, దీని ముందు సోనియా నగర్ సబ్ స్టేషన్ ఓపెన్ అవ్వనియండి. పోయిన నెల మనకి అతిపెద్ద సబ్ స్టేషన్ వేణుగోపాలపురంలో 8 ఎకరాల మీద ఒక సబ్ స్టేషన్ ఆల్మోస్ట్ 200 crores మనం ఆ ప్రాజెక్ట్ అనేది మనం చేస్తా ఉన్నాం. ఆ వర్క్ కూడా మొదలైంది, మీరు ఎవరైనా వెళ్ళి చూడొచ్చు కూడా. అదే కాకుండా మనకి ఈ ఎలక్ట్రిసిటీ ఫీడర్ లైన్స్ అనేది ప్రత్యేకంగా మనం ఇక్కడ సోనియా నగర్, తోటపాలెం, అయ్యన్, అలాగే మనం చూసుకుంటే మన విజయనగరంలో విజయనగరం రాజీవ్ క్రీడా మైదానంలో త్వరలో జరగబోయే హ్యాండ్బాల్ రాష్ట్ర స్థాయి పురుషుల టోర్నమెంట్ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పోటీల నేపథ్యంలో భారత హ్యాండ్బాల్ జట్టు మాజీ కోచ్ దేవేందర్ హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా విజయనగరానికి విచ్చేశారు. టోర్నమెంట్ ముగిసే వరకు ఇక్కడే ఉండి స్థానిక ఆటగాళ్లకు అత్యున్నత క్రీడా నైపుణ్యాలపై ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. విజయనగరం జిల్లాలో మల్లేశ్వరం నేతృత్వంలో రాష్ట్ర జాతీయ స్థాయి జట్లు తయారవడం అభినందనీయమని దేవేందర్ శిక్షణా శిబిరంలో పాల్గొని క్రీడాకారులకు పలు మెలకువలను నేర్పించారు.
వేసవి సెలవులు రావడంతో పల్లె సందులో తిరగాల్సిన పిల్లలు గోదాబాట పట్టారు. స్మార్ట్ ఫోన్లు పక్కన పెట్టి మట్టి కుస్తీలో సత్తా చాటేందుకు అఖాడాలో దిగారు. గుర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం ఇప్పుడు బాల పహిల్వాన్ల కేకలతో ప్రతి సవాల్తో హోరెత్తుతుంది. సచివాలయం ఉద్యోగి సీనియర్ కోచ్ కె జగదీష్ నేతృత్వంలో ఉదయం సాయంత్రం వేళలో ఇక్కడ మట్టి కుస్తీ శిక్షణ తరగతులు రసవత్తరంగా సాగుతున్నాయి. ట్రైనింగ్లో భాగంగా తెల్లవారుజామునే మైదానానికి చేరుకుంటున్న చిన్నారులు భీకరంగా దండాలు బైకులు తీస్తూ అంగ సాధన చేస్తున్నారు. శారీరక దృఢత్వం పెంచుకున్న అనంతరం మట్టి గోదాలోకి దిగి కీలా, ధోబీ, పచాడ్, బగల్, డుబ్బా, ఏక్ తాంగి వంటి కుస్తీ సాంకేతిక మెలుగులను నేర్చుకుంటున్నారు. ఒకప్పుడు పల్లెల్లో జాతర వేళ ఊరూరా సాగే మట్టి కుస్తీలకు ఈ శిక్షణ మళ్ళీ పూర్వ వైభవం తెస్తుంది. గత వైసీపీ పాలనలో ఎన్నో అవమానాలకు గురై మరణించిన డాక్టర్ సుధాకర్ హత్యకు గురై డోర్ డెలివరీ కాబడిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం సంస్థాన సభ ఈ రోజు విజయనగరం జన్నగుడిలో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన శాసనసభ్యురాలు పూసపాటి అదితి, విజయలక్ష్మి, గజతరాజు ఇద్దరి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో మాస్క్ అడిగినందుకే డాక్టర్ సుధాకర్ని ఎంత హింసించారో ప్రజలందరికీ తెలుసని, చివరికి వైసీపీ ప్రభుత్వం అతని మరణానికి కూడా కారణమైందన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి ఇంటికి డోర్ డెలివరీ చేయటువంటి అమానుష ఘటనలు గత వైసీపీ పాలనలో వందలాది జరిగాయని గుర్తు చేశారు. జగన్ ఎస్సీలు అందరూ నా అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అని చెప్తారు. అటువంటి వారిని ఈ విధంగా హింసిస్తారా అని ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నత విద్యావంతుడైనటువంటి డాక్టర్ సుధాకర్ గారు కర్ఫ్యూ సమయంలో మాస్క్ అడిగినందుకు ఆయన్ని పిచ్చివాడి కింద చిత్రీకరించి నడి రోడ్డు మీద సంఖ్యలు వేసి మానసిక క్షోభకు గురిచేసి ఆయన మరణానికి కారకులైన వైసీపీ ప్రభుత్వం అయింది. అటువంటి వారి మీద తగిన చర్యలు తీసుకోమని మేము కోర్టుకు కూడా వెళ్ళున్నాము. ఈ రోజుకి దాని మీద తగిన న్యాయం అయితే జరగలేదు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కనుక ఆ కేసును మళ్ళీ తిరగదీసి దాని మీద న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. ఆయన మృతికి సంతాపంగా ఈరోజు సంస్థాన సభ నిర్వహించుకొని ఆయన నివాళులర్పించి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాం. మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉందో అన్ని విధాలుగా కూడా వాళ్ళకి సౌకర్యాలు అనేది ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి స్కూల్స్ అవ్వనియండి, స్కూల్ క్వాలిటీ పెంచుతూ ఎప్పుడైనా వెనకబడి తరం వాళ్ళు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు. అయితే ఆ గవర్నమెంట్ స్కూల్ స్టాండర్డ్స్ అనేది పెంచి ఒక అద్భుతమైన రిజల్ట్స్ మనం తెచ్చుకున్నాం. అయితే లోకేష్ గారు ప్రత్యేకంగా వాళ్ళ మీద దృష్టి పెట్టి స్కూల్స్ బాగుపడితే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ రాబోయే తరం బాగుపడుతుంది అనేది ఉద్దేశంతో ఇవి చేయటం జరిగింది. అదే కాకుండా స్కూల్స్ అప్లిఫ్ట్మెంట్ ఒక పక్క చేస్తూ అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఎవరైతే వాళ్ళు చదువుకుంటారో వాళ్ళకు కూడా ఒక మంచి ఉద్యోగ అవకాశాలు అనేది కల్పిస్తూ ఆ విధంగా ఒక ఆర్గనైజ్డ్ మేనర్గా ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే చూస్తుంటే మనకి రోడ్లు, డ్రైన్లు అవుతేనేమి ఇవన్నీ కూడా ఎస్సీ కాలనీస్కి పెడుతున్నారు. అలాగే మనకి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మనకి తిరుపతి దేవస్థానం నుంచి గుడులు కూడా వాళ్ళ కోసం ప్రత్యేకంగా వాళ్ళ ఏరియాస్లో ప్రత్యేకంగా ఎవరైతే అడుగుతారో వాళ్ళ కోసం కూడా కట్టడం జరుగుతూ ఉంది. భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న రైతులకు అండగా ఈ నెల 26న విజయనగరం గురజాడ పబ్లిక్ స్కూల్లో రైతు చైతన్య సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏపీ లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ తెలిపారు. గురువారం కరపత్రాలు విడుదల చేసిన ఆయన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ సదస్సు జరుగుతుందన్నారు. భూముల సరిహద్దులు, గొడవలు, మ్యూటేషన్, 1B, FMB వంటి తప్పుల సవరణ వంటి రెవెన్యూ సమస్యలపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మారశెట్టి జితేంద్ర హాజరై పరిష్కార మార్గాలు చూపుతారని, భూ సమస్యలు ఉన్న రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలని బిశెట్టి బాబ్జీ కోరారు. విపరీతంగా పేరుకుపోయి ఉన్నాయి. ఏ జిల్లా చూసినా ఏపీ లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడిగా నేను అనేక జిల్లాలు పర్యటన చేస్తున్నప్పుడు సామాన్యమైన సమస్యలకి రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. విచిత్రం ఏంటంటే రెవెన్యూ వాళ్ళు చేసిన తప్పులకి రైతులు బలైపోతున్నారు. ఆ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో చాలా ఎక్కువ ఉంది. 1Bలో తేడాలు కానీ, FCOలో తేడాలు కానీ, మ్యూటేషన్ల కోసం
కార్యాలయాల చుట్టూ తిరగడం కానీ, లేకపోతే భూముల సరిహద్దుల విషయంలో కానీ గందరగోళం నిర్వహిస్తూ ఉంది. ఇంట్లో ముఖ్య అతిథిగా రెవెన్యూ సమస్యల పరిష్కారం తెలియజెప్పే వ్యక్తి సీనియర్ రెవెన్యూ ఉద్యోగి మారిశెట్టి జితేంద్ర గారు. ఆయన డిప్యూటీ కలెక్టర్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్. ఆయన్ని తీసుకొస్తున్నాం. నేను రైతులందరినీ కోరుతున్నాను, ఎవరు భూ సమస్యలున్నా పరిష్కారం చెప్పడానికి వారు వస్తున్నారు కాబట్టి రెవెన్యూ సమస్యలన్నీ కూడా చెప్పుకోవడానికి పెద్ద ఎత్తున రైతులంతా రండి. జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పాడి పశువులకు ఇబ్బంది కలిగే ప్రమాదం ఉందని పాడి రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ పాలీక్లినిక్ పశు వైద్యాధికారి డాక్టర్ మోహన్ తెలిపారు. ఈ రోజు ఆయన వాజన్ చేస్తూ మాట్లాడారు. ఉదయం 9:30 10 గంటల లోపు పశువులను మేతకి తీసుకొని వెళ్ళాలని, అలానే సాయంత్రం తర్వాత మేతకి తీసుకొని వెళ్ళాలన్నారు. ఈ ఎండల సమయంలో మేతకి తీసుకొని వెళ్ళినట్లయితే పాలు తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల సమయంలో చల్లని నీరును పశువులకు తాగించాలన్నారు. చల్లని నీటితో పశువులు కడిగినట్లయితే కాస్త ఉపశమనం కలుగుతుందన్నారు. దూడలకు ఓఆర్ఎస్ ద్రావణం తాగిపించాలన్నారు. చెరువుల్లోని మురుగునీరు త్రాగడం వల్ల పరాన్నజీవులు వాటి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. రావడం, అదేవిధంగా ఉష్ణోగ్రతలు 42-45 ఉన్నప్పటికీ కూడాను వాటి ప్రభావం 50 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నట్టు రావడం మనం చూస్తాం అన్నమాట. ఇది మనుషులతో పాటు పశువులపైన కూడా చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తూ ఉంటుందన్నమాట. ఈ ప్రధానంగా చూసుకుంటే ఆవులు, గేదెలు ఏవైతే పాలిచ్చే పరిస్థితుల్లో ఉంటాయో వాటిలో ప్రతి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతకి 37 దాటిన తర్వాత ప్రతి పూట 1/2 లీటర్ వరకు పాలు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అందుకే వేసవిలోనే మనం పాల కొరత అనేది మనం చూడడం జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని నివారించుకోవాలనుకుంటే ఎవరైతే పశు పోషకులు ఉంటారో వాళ్ళందరూ కూడాను ఉదయాన్నే 9:30-10 లోపే వాటిని బయటికి మేతకు తీసుకొచ్చేయడం, సాయంత్రం 5 గంటల తర్వాత 1 గంట మాత్రమే వాటిని మేతకు బయటికి తీసుకెళ్ళడం అనేది చెయ్యాలి. షెడ్లలో ఎప్పుడు కూడా ఫ్యాన్ని అందుబాటులో ఉంచాలి. చల్లటి నీళ్ళు తాగడాన్ని నిరంతరం అందుబాటులో ఉంచాలి. ఎండ తీవ్రంగా ఉన్న సమయాల్లో అంటే ఉదయం 12 గంటల నుంచి 2 గంటల మధ్యలోని ఏవైతే గేదెలు కానీ సంకరజాతి పశువులు కానీ వాటిని నీటితో తలపడం చేయడం, తరిగి గోను పట్టాలను కట్టడం వంటి చేయడం వల్ల మనం కొంతవరకు వాటికి వేడి నుంచి ఉపశమనం అనేది కలిగించడం చేయొచ్చు. దూడలు ఏవైతే వడదెబ్బకు గురైనా ఎండ తీవ్రత ఉన్న వాటన్నిటికి కూడా ఓఆర్ఎస్ ద్రావణాన్ని తాగించడం వల్ల వాటిని మనం కాపాడుకోవడం అనేది జరుగుతుంది. తమ భూముల్లో మైనింగ్ రెవెన్యూ ఉన్నతాధికారులు అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆవేదన వెల్లడించిన కొమరాడ మండలం తీలేసి పంచాయతీ కుర్సిల గ్రామ గిరిజనులు కుర్సిల రెవెన్యూలోనికి సర్వే నెంబర్ 54-2A భూమిని కొండగొర్రె కంబ పువ్వుల లక్ష్మి, పువ్వుల ఆదయ్య అనే గిరిజనులకు ప్రభుత్వం భూమి ఇచ్చింది. ఆ భూమికి సంబంధించిన 1 బిల్ కూడా మా దగ్గర ఉన్నాయి. మాకు తెలియకుండా మా భూముల్లోకి మా అనుమతి లేకుండా అధికారులు అక్రమ మైనింగ్ చేస్తున్నారని కలెక్టర్కు ఎన్నిసార్లు విన్నవించినా చర్యలు తీసుకోలేదన్నారు. అక్రమ మైనింగ్ అంతా కలెక్టర్ ఆధ్వర్యంలో జరగబోతుండటంతో ఆయన స్పందించలేదు. కలెక్టర్ స్పందించకపోవడంతో సీఎం చంద్రబాబు నాయుడుకి, ఇరిగేషన్ మినిస్టర్కి ఫిర్యాదు చేశాము. భూముల్లో అక్రమ మైనింగ్ చేపట్టి ఇసుకను మైనింగ్ అధికారులు, రెవెన్యూ ఉన్నతాధికారులు దోచుకుపోతున్నారన్నారు. కొమరాడ మండలం ఉన్నతీస్ పంచాయతీ కురిశల రెవెన్యూలోనే మా 3 రైతులు, మా చిన్నాన్న, మా పెదనాన్న, మా మాయ గారికి 2 ఎకరాల భూమి ఉంది సార్. అది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ తర్వాత కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఇసుకని దోచుకుపోతున్నారు సార్. మైనింగ్ తీసుకెళ్ళిపోతున్నారు సార్. దాని గురించి మా రైతులు, మా గిరిజనులు మేము వెళ్ళి అడిగినా సరే దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోతున్నారు సార్. దానికోసం మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినా సరే మాకు పట్టించుకోవటం లేదు. అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా మా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీని మీద మీరు కూడా మాకు కొద్దిగా న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాను. మాకున్న పొలాల్లోన ఇసుక రీచ్లోన తవ్వకాలు జరుగుతున్నాయండి. దానికోసం మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి, మైనింగ్ గారికి, ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ టైం ఇచ్చాము, పట్టించుకోలేదు. సెకండ్ టైం ఇస్తే కనీసం దగ్గరుండి వాళ్ళు ఇసుకను తరలించడం జరుగుతుందండి. డిపార్ట్మెంట్ అదే కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నట్టుగా మాకు విషయం తెలిసిందండి. అదేవిధంగా మైనింగ్ కూడా మేము కంప్లీట్ అవ్వడం జరిగిందండి. నెక్స్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు పట్టించుకునే ఎడల మేము మంగళగిరి వెళ్ళి కంప్లీట్ ఫిర్యాదు కూడా మేము చేసామండి. ఆ విషయం మీకు తెలియపడదామని వచ్చామండి మీడియా ముఖ్యంగా. మేము మంగళగిరి వెళ్ళి ఫిర్యాదు ఇవ్వడం జరిగిందండి. అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము కంప్లీట్ ఇవ్వడం జరిగిందండి. కలెక్టర్ గారి కోసము, నెక్స్ట్
మైనింగ్ డిపార్ట్మెంటు మండల రెవెన్యూ అధికారికి కోసం మీకు ఫిర్యాదు ఇవ్వడం జరిగిందండి. కనీసం ఇసుక రీచ్లను ఆపడం కూడా లేదండి. మాది ఉండేది రామభద్రపురంలోన రెవెన్యూ అండి, కొరిశాల శిఖవరం పొడుగువలస ఆ రెవెన్యూలో ఉన్న ఇసుక రీచ్ అండి. ఈ రోజు నుంచి జూన్ 2 వరకు పరీక్షలు జరుగుతాయని జిల్లా అధికారి తవిటినాయుడు చెప్పారు. 49 కేంద్రాల్లో ఉదయం 9 నుంచి 12 వరకు ప్రథమ సంవత్సరం వారు 13,952 మంది, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు ద్వితీయ ఏడాది విద్యార్థులు 8,821 మంది రాయనున్నారన్నారు. డిఐఈఓ కన్వీనర్ ఘర్తు 3 సభ్యులతో జిల్లా పరీక్షల కమిటీ ఏర్పాటైందని చెప్పారు. ఇందులో 2 ప్రభుత్వ కళాశాలల ప్రధానోపాధ్యాయులు, 1 సీనియర్ అధ్యాపకుడు ఉంటారన్నారు. కేంద్రానికి 1 పర్యవేక్షకుడు, డిపార్ట్మెంట్ అధికారిని నియమించామని, 2 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 2 సిట్టింగ్ స్క్వాడ్లు, 11 మంది కస్టోడియన్లు పర్యవేక్షిస్తారన్నారు. ఆధునిక భారత స్వాప్నికుడు, సంస్కరణ సృష్టికర్త, మాజీ ప్రధాని, భారతరత్న దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మహనీయుడికి విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఘన నివాళులు అర్పించింది. ఎత్తు బ్రిడ్జి మీద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ మాట్లాడుతూ, ప్రపంచం ముందు నేడు అగ్రగామిగా దేశం ఉందంటే నాడు రాజీవ్ గాంధీ అమలు చేసిన సంస్కరణలు పుణ్యమేనన్నారు. విద్య, సాంకేతికత, గ్రామీణాభివృద్ధి, ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి మూల స్తంభాలన్నారు. ఐటీ రంగానికి పితామహుడిగా, టెలికమ్యూనికేషన్ విప్లవానికి ఆద్యుడిగా, దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకువెళ్లిన దార్శనికుడిగా రాజీవ్ గాంధీది ఎన్నటికీ చెరగని ముద్ర అని కొనియాడారు. గ్రామ స్వరాజ్య సాధనకు పునాదులు వేసి స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కీలక సంస్కరణలు తీసుకొచ్చిన రాజీవ్ గాంధీ పాలన ఆచరణీయమన్నారు. ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్ గాంధీ చూపిన బాట నేడు ప్రతి ఒక్కరికి ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, గణేష్, శేఖర్, మోహన్, బంగారు నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున రాజీవ్ గాంధీ గారికి ఘన నివాళులు తెలియజేసుకున్నామండి. రాజీవ్ గాంధీ గారు భారతదేశ ప్రజల కోసం పాటుపడుతూ భారతదేశ ప్రజల కోసమే చివరకు ప్రాణాలు అర్పించినారు. ఈ భారతదేశానికి సాంకేతికంగా అభివృద్ధి చెందిస్తూ భారతదేశానికి మొట్టమొదటి కంప్యూటర్ను పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అలాగే భారతదేశంలో 18 సంవత్సరాల యువతులకి ఈరోజు ఓటు హక్కు కలిగి ఉన్నారంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు. అట్లే మహిళలు 33% బిల్లును ప్రస్తుతం పొందుతున్నారంటే దానికి కూడా రాజీవ్ గాంధీ గారు కృషి అని తెలియజేసుకుంటున్నాము. ఆయనకు రాజీవ్ గాంధీ గారికి మరోసారి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘన నివాళులు తెలియజేసుకుంటున్నాం. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వల్ల సామాన్యులు ఎలా మోసపోతున్నారో కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ దృశ్య కావ్యాన్ని పోలీసులు విడుదల చేశారు. ఇందులో బుల్లెట్ భాస్కర్ కన్నీళ్లు తెప్పించే సన్నివేశాలతో అద్భుతంగా నటించగా చివరిలో హీరో అక్కినేని నాగ చైతన్య ఇచ్చిన సందేశం ఆకట్టుకుంది. ₹1 పెడితే ₹10 వస్తాయని ఆశ చూపే బెట్టింగ్ ఫాంటసీ యాప్ను నిర్వాహకులు మొదట్లో లాభాలు వస్తున్నట్లు నమ్మిస్తూ ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బులు లాగేసుకుంటున్నారని, కాబట్టి ఎవరూ వీటిని డౌన్లోడ్ చేసుకోవద్దని నాగ చైతన్య హెచ్చరించారు. ఈ షార్ట్ ఫిలిం చూసి ప్రజలంతా చైతన్యం కావాలని పోలీసులకు పిలుపునిచ్చారు. ఒకవేళ మోసపోతే వెంటనే 1930 నెంబర్కు కాల్ చేయడమే కాకుండా www.cybercrime.gov.in అనే వెబ్సైట్ ద్వారా కానీ సమీప పోలీస్ స్టేషన్లో కానీ ఫిర్యాదు చేయాలని సూచించారు. అరే భాస్కర్ అన్నా, ఎక్కడికి రా? బ్యాంకుకి వెళ్తున్నానన్నా. ₹100 పోగొట్టుకున్నా. ఈ విషయం తెలిస్తే మా నాన్న గుండాకి చచ్చిపోతాడు. మా చెల్లి జీవితం నాశనం చేశానన్నా. మా కుటుంబం మొత్తం రోడ్డున పడింది. లేదన్నా, నాకు బతికే అర్హత లేదు. నేను చచ్చిపోతానన్నా, నేను చచ్చిపోతా. భాస్కర్, దీనంతటి కారణం నేనురా. ఊర్లో ముఖం కూడా చూపించుకోలేను. పదరా, ఇద్దరం కలిసి చచ్చిపోదాం. ₹1 పెట్టే ₹10 తిరిగి ఇస్తారని ఎన్నో ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, ఫ్యాంటసీ యాప్స్ మీకు ప్రామిస్ చేస్తారు. మీ డబ్బు తీసుకొని రిటర్న్స్ వస్తున్నాయని చూపించినట్టు
మీ డబ్బు వాళ్ళు తీసేసుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ నుంచి దూరంగా ఉండండి. శాప్ ఇయర్ లాంగ్ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు విజయ్ స్టేడియంలో జరిగిన శాప్ లీగ్స్ జిల్లా స్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్ కు జిల్లా నలుమూలల నుండి సుమారు 120 మంది క్రీడాకారులు హాజరయ్యారు. వివిధ విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో విభాగం చొప్పున మొత్తం 40 మందిని 4 మేనేజర్లుగా త్వరలో గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపించనున్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరయ్యే జట్లకు రవాణా ఖర్చులు, క్రీడా దుస్తులు ఇవ్వడం జరుగుతుందని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్ వెంకటేశ్వరరావు తెలిపారు. క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ గోపాల్, అథ్లెటిక్ అసోసియేషన్ మెంబర్స్, జిల్లా క్రీడా ప్రాధికారిక సంస్థ శిక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు. స్టేడియంలో అథ్లెటిక్స్ సెలక్షన్స్ మేము చేస్తున్నాం. మనందరికీ తెలిసిన విషయమే, ప్రతి నెల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శాక్ లీగ్ అని ఒక కార్యక్రమం చేస్తూ రాష్ట్ర స్థాయి పోటీలు ప్రతి నెల 2 ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. త్వరలో అథ్లెటిక్స్ మరియు వెయిట్ లిఫ్టింగ్ క్రీడలు రాష్ట్ర స్థాయి పోటీలు అథ్లెటిక్స్ గుంటూరులోను, వెయిట్ లిఫ్టింగ్ వెస్ట్ గోదావరి ఏలూరులోను జరగబోతున్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన షెడ్యూల్ ప్రకారం నిన్న వెయిట్ లిఫ్టింగ్ సెలక్షన్స్ చేశాం. ఈరోజు అథ్లెటిక్స్ సెలక్షన్స్ మన విజయ్ స్టేడియంలో నిర్వర్తించడం జరుగుతుంది. విజయనగరం పరిధిలోని రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారు గొడుగులు, టోపీలు, రుమాలు, స్కార్ఫ్లు రక్షణగా ఉపయోగిస్తున్నారు. విజయనగరం నగరపాలక సంస్థ నగర ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించడానికి స్ప్రింక్లర్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. నగరంలోని ప్రధాన జంక్షన్ వద్ద ఈ స్ప్రింక్లర్ వాహనాన్ని ఏర్పాటు చేసి ప్రాంతంలో వెళ్లే వారికి కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ప్రధానంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద స్ప్రింక్లర్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు ఈ స్ప్రింక్లర్ వాహనం వెదజల్లే నీటి తుంపర్లను ఆస్వాదిస్తున్నారు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకారానికి హాజరైన ఎస్కోట ఎమ్మెల్యే కోల లలిత్ కుమారి దంపతులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగిందని దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ పుష్పాటి అశోక్ గజత్రాజు వర్చువల్ విధానంలో హాజరై ఆలయ కార్యనిర్వహణాధికారి నూతనంగా ఎంపికైన 18 మంది బోర్డు సభ్యుల చేత శాస్త్రోక్తంగా ప్రమాణ స్వీకారం చేయించారన్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన నూతన బోర్డు సభ్యులు షాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఎస్కోట నియోజకవర్గ రాజకీయ చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డు నమోదైందని, నియోజకవర్గ చరిత్రలో తొలిసారిగా ఒక స్థానిక నాయకుడికి సింహాచలం దేవస్థానం బోర్డులో సభ్యుడిగా అవకాశం దక్కడం విశేషమని, కొత్తవలస మండలం చింతలపాలెం మాజీ సర్పంచ్ మాకిడ సీతారాం పాత్రుడు ప్రతిష్టాత్మక బోర్డులో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారన్నారు. నిత్య జీవితంలో ఆయుర ఆరోగ్యాలతో మన ఉత్తరాంధ్ర కలియుగ వెంకట స్వామి వారి తర్వాత మన ప్రాంతంలో సింహాచలం తండ్రి మన అందరి ఎమ్మెల్యేలు ప్రతి ఇంట కూడా సింహాచలం స్వామివారి పేరు పెట్టుకోవడం మన కుటుంబాల్లో అమ్మాయి. అటువంటి తండ్రి సేవ చేసుకునే భాగ్యం పెద్దలైన మన చైర్మన్ గారైన
అశోక్ గజపతిరాజు గారి యొక్క సహకారంతో కూటమి ప్రజాప్రతినిధులు ఆ భగవంతుడు ఇచ్చిన అనుగ్రహంగా భావిస్తూ పెద్దలు అశోక్ గజపతిరాజు గారి యొక్క నేతృత్వంలో ధర్మానికి, నిజాయితీకి, నిబద్ధతకి వారిని మించిన వారు లేరు. వారి సహకారంతో మీ అందరూ మన ఈనాటి ఈ కోడ్ మంచి పేరు తీసుకొచ్చి వారి సహకారంతో. నకిలీ ఆన్లైన్ లోన్ యాప్ల వేధింపులు రోజు రోజుకు మితిపోరుతున్నాయి. అత్యవసరంగా డబ్బు అవసరమయ్యే అమాయకులకు టార్గెట్ చేస్తూ కేవలం 5 నిమిషాల్లో రుణం ఇస్తామంటూ ఈ ముఠా డిజిటల్ ఊబిలోకి లాగుతున్నాయని సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ శోభన్ బాబు తెలిపారు. యాప్ ఇన్స్టాల్ చేసుకునే సమయంలో ఫోన్లోకి కాంటాక్ట్స్, గ్యాలరీ సమాచారాన్ని చోరీ చేసి ఆపై ఆకాశాన్ని తాకే వడ్డీలతో వేధింపులకు దిగుతున్నాయన్నారు. సకాలంలో డబ్బులు చెల్లించకపోతే బాధితుల ఫోటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి వారి బంధువులు, స్నేహితులకు వాట్సాప్ ద్వారా పంపిస్తూ పరువు తీస్తున్నారని అన్నారు. ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఎంతో మంది ప్రాణాలు తీసుకుంటున్నారని, ఆర్బీఐ గుర్తింపు లేని యాప్లను డౌన్లోడ్ చేయవద్దని, బాధితులు వెంటనే 1930 నెంబర్ కాల్ చేసి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దీన్ని బారిన పడకుండా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం, అదే నేరస్తులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా పట్టుకోవడం, అరెస్ట్ చేసి ముద్దాయిల్ని జైలుకి పంపించడం, ఇలా బాధితులు ఇలా నేరాలకు మోసపోకుండా వీళ్ళకి అవగాహన కల్పించడం, ఇవన్నీ కూడా సార్ ఆదేశాల మీద చెప్పారు. ఇందులో ముఖ్యంగా ఈ పబ్లిక్ ఈ లోన్ యాప్స్లో మోసపోతూ మా దగ్గరికి చాలామంది కంప్లైంట్స్ రావడం జరుగుతుంది. ఈ లోన్ యాప్ అనేది వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు ఈ లోన్ యాప్స్ కోసం. అందులో వాడు అడుగుతాడు మీ కాంటాక్ట్, మొబైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్ యాక్సెస్, గ్యాలరీ యాక్సెస్, అన్నిటి మీ ఇన్ఫర్మేషన్ పర్సనల్ అడగగానే వీళ్ళందరూ కూడా మనీ అవసరం ఉన్న వాళ్ళు ఇమీడియట్గా ఇచ్చేస్తుంటారు. వాడు దాన్నే మాఫ్ చేసుకొని మోసం చేసి మీరు ఇచ్చిన అమౌంట్కి 10 రెట్లు 20 రెట్లు కట్టినా కానీ వదలకుండా మీరు వేలల్లో తీసుకున్న దానికి లక్షలు కూడా వాడు లాగేసి అప్పటికి మిమ్మల్ని ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు, క్రియేట్ చేస్తూనే ఉంటాడు. అలా పెట్టి అవేర్నెస్ ఏంటి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ రండి, మీ పెద్దవాళ్ళతో చెప్పుకోండి జరిగిన విషయాన్ని. ఇలా కాకుండా వాళ్ళే మదన పడిపోయి ఇలాగ సూసైడల్ కేసులు కూడా, సూసైడ్ చేసిన కేసులు కూడా చాలా ఉన్నాయి మా దగ్గర వస్తున్నాయి. అందువల్ల దీనికి ఎవ్వరు కూడా పబ్లిక్ భయపడక్కర్లేదు. ధైర్యంగా ఫైట్ చేసి మీ తప్పు లేనప్పుడు ధైర్యంగా నిలబడి దీని మీద తిరగబడి పోలీసులకు అప్రోచ్ అవ్వడం, మీ పెద్దవాళ్ళని అప్రోచ్ అవ్వడం చేయాలి. డాక్టర్ సుధాకర్పై గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అమానుష ఘటన దళిత సమాజం ఎప్పటికీ మర్చిపోదని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. డాక్టర్ సుధాకర్ వర్ధంతి సందర్భంగా గురువారం పార్తీపురం టీడీపీ కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ప్రజల కోసం పనిచేసిన ఒక వైద్యుని కేవలం నిజం మాట్లాడినందుకు మానసికంగాను శారీరకంగాను వేధించిన ఘటన ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను ప్రశ్నించి వారిని అణగదొక్కే విధంగా అప్పటి ప్రభుత్వం వ్యవహరించిందని డాక్టర్ సుధాకర్ ఘటన అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అలాంటి అరాచక పాలనకు ప్రజలు ఇప్పటికీ తగిన గుణపాఠం చెప్పారని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజాస్వామ్య విలువలు కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర స్పష్టం చేశారు. ఒక సామాన్య కుటుంబం నుంచి ఎదిగి డాక్టర్ అయిన వ్యక్తి సుధాకర్ గారు. ఆయన వైజాగ్లో సీతం గారి దగ్గర ఉంటారు. ఆయన చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు ఉన్నాడు. కాకపోతే ఆయనకు ఉన్న అలవాటు ఏంటంటే సూటిగా ప్రశ్నించడం. విజయనగరం సర్వజన ఆసుపత్రి పోస్టుమార్టం గది వద్ద నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు మృతదేహాల తరలింపు భారమవుతుంది. ఆసుపత్రికి రోజుకు 3 నుండి 4 మృతదేహాలు వస్తుండగా ప్రభుత్వం అందించిన ఉచిత మహాప్రస్థాన వాహనం కేవలం ఒక్కటే ఉండడంతో రోజుకు 1 లేదా 2 శవాలను మాత్రమే తరలించగలుగుతున్నారు. దీంతో మిగిలిన మృతదేహాలు గంటల తరబడి ఆసుపత్రిలోనే ఉండిపోతున్నాయి. వేచి ఉండలేని పేదలు వేలాది రూపాయలు అప్పులు చేసి ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. ఈ సమస్యపై సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ స్పందించారు. ఆసుపత్రిలో అదనపు వాహనాల అవసరంపై ఇప్పటికే ఉన్నతాధికారులకు పూర్తిస్థాయి నివేదిక పంపించామని ఆమె తెలిపారు. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించి నిరుపేద కుటుంబాలకు ఇబ్బంది లేకుండా చూస్తామని డాక్టర్ అల్లు పద్మజ స్పష్టం చేశారు. మహాప్రస్థానం అంబులెన్స్ మనకి ఒకటే ఉంది. ఒక 2 అంబులెన్స్లు ఫర్ పేషెంట్ పర్పస్.
అలాగే ఘోష్ హాస్పిటల్ నుంచి జనరల్ హాస్పిటల్కి ఒక అల్ట్రాసౌండ్ కానివ్వండి, లేకపోతే రెఫరెల్స్కి కానివ్వండి, లేకపోతే డాక్టర్స్ దీనికి వాడుతున్నామండి 2 అంబులెన్స్లు. మహాప్రస్థానం గురించి ఆల్రెడీ పెట్టున్నామండి, ఇంకోటి కావాలని ట్రైబల్ వాళ్ళకి కానీ ఇక్కడ కానీ. ఎందుకంటే రోజుకి 3 నుంచి 4 డెత్స్ ఇదే ఎత్తున్నప్పుడు 1-2 మాత్రమే అతను అటెండ్ అవ్వగలుగుతున్నాడు మహాప్రస్థానం వెహికల్. లాంగ్ డిస్టెన్స్ అయితే కుదరటం లేదు కనుక ప్రైవేట్ అంబులెన్స్లకి వెళ్తున్నారండి. స్టోరేజ్ ఎక్కడ మాత్రమే ఉందండి, అంబులెన్స్ ఫోరెన్సిక్ మార్చరీలోనే మాత్రమే మనకు ఫ్రీజర్స్ ఉన్నాయి కనుక ఎక్కడ ప్రైవేట్ వాళ్ళైనా ఘోషా నుంచి అయినా ఇక్కడికే తీసుకొచ్చి అక్కడి నుంచే మరి అది మనం గవర్నమెంట్ మన ద్వారానే జరగాలండి, మనం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వట్లేదు. గిరిజన కళాకారుల నైపుణ్యాలను ప్రోత్సహించి వారి సాంప్రదాయ కళలకు మార్కెట్ అవకాశాలు కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న జనజాతీయ గరిమ ఉత్సవ్ 2026 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్ వైశాలి అన్నారు. గురువారం ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ డెవలప్మెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలోని గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ఆవరణలోని గిరిమిత్ర సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ 12 సంవత్సరాల వేడుకలను జ్యోతి ప్రజ్వలనతో పీఓ ప్రారంభించారు. ఈ రోజు యాజ్ పార్ట్ ఆఫ్ లార్జర్ క్యాంపెయిన్ మనం కలెక్టర్ సార్ ఓపెన్ చేశారు జన్ భాగీదారి. జన్ భాగీదారి అంటే పీపుల్ పార్టిసిపేషన్ అంట ఇంగ్లీష్లో. ప్రజాని సో పీపుల్ పార్టిసిపేషన్ అంటారు. దాంట్లో ఒక భాగంగా ట్రైఫెడ్ సెంట్రల్ గవర్నమెంట్ ని ఒక ఇన్స్టిట్యూషన్, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వాళ్ళని ఒక ఇన్స్టిట్యూషన్. ట్రైఫెడ్ దగ్గర చాలా స్టోర్స్ ఉన్నాయి. దాన్ని విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని ఆపరేషన్ క్లినిక్ సిటీ కార్యక్రమాన్ని ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభించనున్నామని నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు తెలిపారు. ఈ రోజు ఆయన వాజీ న్యూస్ తో మాట్లాడారు. మొత్తం 4 వారాల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటారు. మే 23వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు. జూన్ 4వ తేదీ వరకు పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం ఉంటుందని చెప్పారు. కార్యక్రమాన్ని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఫస్ట్ వీక్ అంటే మే 22 నుండి మే 28 వరకు రెడ్ అండ్ ఎల్లో స్పాట్స్, రోడ్స్, విజిబుల్ క్లీన్ లైన్స్. అంటే ఈ తాలూకా రెడ్ అండ్ ఎల్లో స్పాట్స్ అంటే ఏవైతే ఈ జర్దాలు గుట్కాలు వేసిన స్పాట్స్ కానీ, అదేవిధంగా మన టాయిలెట్స్ ఉన్న స్పాట్స్ కానీ క్లీన్ చేయడం, అదేవిధంగా రోడ్స్ అనేక ఏరియాల్లో మొత్తం మన సచివాలయం 50 ఉన్నాయండి, 50 వార్డులు ఉన్నాయి, 61 సచివాలయాలు ఉన్నాయి. అన్ని పరిధిలో ఉన్న ఏరియాలను కూడా పరిశుభ్రం చేసుకోవడం, ఇదంతా కూడా ఫస్ట్ వీక్ కార్యక్రమం అండి. ఇక రెండో వారం కార్యక్రమం మే 29 నుండి జూన్ 4 వరకు అండి. ఈ స్ట్రామ్ వాటర్ డ్రైన్స్, నల్లాసు అండ్ బ్లాక్ లైన్స్ ఇవన్నీ కూడా మనం శుభ్రం చేసుకోవడం. థర్డ్ వీక్ జూన్ 5 నుండి జూన్ 11 వరకు రెసిడెన్షియల్, కమర్షియల్ ఏరియాల్లోనూ బల్క్ వేస్ట్ ఏరియాల్లో కూడా శానిటేషన్ మనం చేసుకోవాలి. ఫోర్త్ వీక్ 12/6 నుంచి 18/6 వరకు పబ్లిక్ టాయిలెట్స్, గార్బేజ్ వనరబుల్ పాయింట్స్ కూడా మనం శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఈ 4 వారాల్లో కూడా ఈ 4 లక్ష్యాలని కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలి. విజయనగరం విద్యుత్ స్టేడియంలో జరుగుతున్న ఫుట్బాల్ సమ్మర్ క్యాంప్ చూస్తే ముచ్చటేస్తుంది. ఎండలు కూడా లెక్క చేయకుండా చిన్నారులు మైదానంలో తెగ ఉత్సాహంగా పరుగులు పెడుతున్నారు. సెలవుల్లో ఇళ్లకే పరిమితం కాకుండా పొద్దున్నే లేచి గ్రౌండ్కి చేరుకొని ఆటపై తమకున్న ఇష్టాన్ని చాటుకుంటున్నారు. కోచ్ రాము పర్యవేక్షణలో ఆటలోని మెలకువలను శ్రద్ధగా నేర్చుకుంటూ బంతిని గోల్ పోస్ట్ వైపు నెట్టేందుకు ఒకరికొకరు పాస్ ఇచ్చుకుంటూ జట్టుగా కలిసి ఆడుతున్నారు. మైదానంలో పిల్లలు చూపిస్తున్న పట్టుదల, గెలవాలనే తపన చూస్తుంటే భవిష్యత్తులో మంచి ఆటగాళ్లుగా మారడం ఖాయం కనిపిస్తుంది. సీనియర్ ప్రోత్సాహంతో సాగుతున్న ఈ క్యాంప్ చిన్నారులో సరికొత్త జోష్ నింపుతుంది.
నేను రోజు ఫుట్బాల్ స్టేడియంకి విద్యా స్టేడియంకి వస్తున్నాను. నేను సమ్మర్ క్యాంప్లోని ఫుట్బాల్కి కొన్ని రోజుల నుంచి వస్తున్నాను. మా సార్ మాకు ఫుట్బాల్ బేసిక్స్ అవన్నీ నేర్పిస్తున్నారు. ఈరోజు భాగంగా మాకు వార్మప్, స్ట్రెచ్చింగ్, డ్రిబ్లింగ్, అలాగే రిసీవింగ్ అండ్ పాసింగ్ నేర్పించారు. సారు నాకు ఈ అవకాశం కల్పించినందుకు విజయనగరం ఎమ్మెల్యేకి, అలాగే స్పోర్ట్స్ చైర్మన్కి, స్పోర్ట్స్ ఆఫీసర్స్కి ధన్యవాదాలు. రాబోయే 3 ఏళ్లలో 5,000 కోట్లతో విశాఖ ఎకనామిక్ రీజియన్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం సిటీ ఎకనామిక్ రీజియన్లో కింద దేశంలో 4 నగరాలను ఎంపిక చేయగా అందులో విశాఖకు చోటు దక్కిందని తెలిపారు. నీతి ఆయోగ్ సూచనల మేరకు ఈ రీజియన్లో 49 ప్రాజెక్టులతో పాటు స్థానిక అవసరాలకు అనుగుణంగా మరిన్ని ప్రాజెక్టులు చేపడతామన్నారు. భోగపురం ఎయిర్పోర్ట్ ఏర్పాటు వల్ల విశాఖ రీజియన్లో అభివృద్ధి అవకాశాలు విస్తరిస్తున్నాయనే నేపథ్యంలో ఋషికొండ, ఎండాడ తదితర ప్రాంతాల్లో అభివృద్ధికి ఆస్కారం పెరుగుతుందన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద జీవీఎంసీకి 200 కోట్లతో ఒక ప్రాజెక్ట్, విఎంఆర్డీఏకి 100 కోట్లతో మరొక ప్రాజెక్ట్ మంజూరు కానున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించినట్లు వెల్లడించారు. సిటీస్ని మాత్రమే కన్సిడర్ చేస్తూ ఈచ్ సిటీకి 5,000 crores ఫండింగ్తో నెక్స్ట్ 3 yearsలో మల్టిపుల్ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, అలాగే లోకల్ పాపులేషన్ ఫిషర్మెన్ కావచ్చు, లేకపోతే వేరియస్ ప్రైమరీ ఫార్మర్స్ కావచ్చు, ఇలా వేరియస్ లైవ్లీహుడ్స్ చేసుకుంటున్న ప్రజలందరి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేసే విధంగా వాళ్ళని సిటీ మొత్తం ఒకటే ఎకనామిక్ రీజియన్గా ఇంటిగ్రేట్ చేసుకునే విధంగా వాళ్ళందరూ బెనిఫిట్ అయ్యే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక స్కీమ్ తీసుకొచ్చింది. దాంట్లో మన విశాఖపట్నంని సెలెక్ట్ చేయడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో మనం 5,000 కోట్లు ఏదైతే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ ఉందో, నీతి ఆయోగ్ మనల్ని గైడ్ చేస్తుందో, ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని ఐడెంటిఫై చేసిన 49 ప్రాజెక్టులు, అలాగే ఇంకొన్ని మన ఏరియాకి, మన లోకల్ పీపుల్కి ఉన్న ప్రయారిటీస్ ప్రకారము, అలాగే ఎక్కడైతే అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియాస్ ఉన్నాయో, ఇప్పుడు టూరిజం వైపు తీసుకుంటే యారాడ బీచ్ లాంటి ఏరియాస్, అలాగే మన ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల చాలా పొటెన్షియల్ పెరుగుతుంది సిటీకి. ఫ్రమ్ ఋషికొండ టు భోగాపురం ఎయిర్పోర్ట్ చాలా ఏరియాలో డెవలప్మెంటల్ స్కోప్ పెరుగుతుంది. ఆ మొత్తం ఏరియా ఓపెన్ అప్ అయ్యే విధంగా కొన్ని మాస్టర్ ప్లాన్ రోడ్స్, ఇలా వేరియస్ ప్రాజెక్ట్స్ని టేకప్ చేయబోతున్నాము. ఆల్మోస్ట్ ఒక 5,000 crores మనం సిటీలో ఇన్వెస్ట్ చేస్తే పబ్లిక్ ఉన్న ఆల్ ఆస్పిరేషన్స్ని ఎంతో కొంత మనం మీట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. చంద్రబాబు దుర్మార్గ పాలనలో రాష్ట్ర ప్రజలను అష్టకష్టాలు పడుతున్నారని వైసీపీ అధినేత జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలోనూ ప్రజల గురించి ఆలోచించకుండా చంద్రబాబు స్కామ్లు చేసుకుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ చేసుకున్న దురదృష్టమని వాపోయారు. స్కామ్ల కోసమే చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని విమర్శించారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్ను ప్రత్యామ్నాయంగా చూపించినట్టు గుర్తు చేశారు. ప్రజలు కూడా మావిగన్నుకు మద్దతు పలికారని అన్నారు. రాష్ట్రంలో ఎవరిది గొడ్డల పార్టీ, ఎవరిది గన్ కల్చర్, ఎవరివి హత్య రాజకీయాలని చంద్రబాబును ప్రశ్నించారు. అవినీతి, దోపిడీ, మాఫియా సామ్రాజ్యాన్ని నడుపుతూ ప్రశ్నించే గొంతు ఎక్కడైనా ప్రశ్నిస్తే దాన్ని పాశవికంగా అనగదొక్కుతూ రాష్ట్రాన్ని ఒక జంగల్ రాజ్గా మార్చిన పరిస్థితుల మధ్య ప్రజల గొంతు వినిపించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్. ఈ 2 ఏళ్ళు అవుతా ఉంది దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి. ఈ 2 ఏళ్ళగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఫలాన్ని మంచి చేశాను అని చెప్పుకునే పరిస్థితి ఏదీ లేదు. 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఒకే ఒక పాయింట్ మనందరికీ కూడా మళ్ళీ కనిపించే పాయింట్, బాబు ష్యూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ 2 ఏళ్ల బాబు పరిపాలన తీరును ఒకసారి గమనిస్తే మళ్ళీ ఒకసారి మనందరికీ కూడా కనిపించే నిజం.
ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ నుంచి వాసుపల్లి జానకిరామ్ను తొలగించినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మైలిపల్లి లక్ష్మణరావు స్పష్టం చేశారు. అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. మినిట్స్ బుక్స్, క్యాష్ బుక్స్ ఎత్తుకుపోయిన జానకిరామ్కు తమ అసోసియేషన్కు ఎలాంటి సంబంధం లేదని ఉద్ఘాటించారు. తమ అసోసియేషన్ నుంచి పారిపోయి కోస్టల్ మెకనైజ్డ్ బోట్స్ ఆపరేషన్ పేరుతో వేరే అసోసియేషన్ను ఆయన పెట్టుకున్నట్లు చెప్పారు. ఇక ఏడాదికి 2 సార్లు తమ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవాల్సి ఉండగా ఈ ఏడాది గత నెల 1న సర్వసభ్య సమావేశం నిర్వహించుకున్నట్లు తెలిపారు. అసోసియేషన్కి సంబంధించి కొందరు బోట్ ఓనర్స్ తమ వెంట వస్తే వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తామని స్పష్టం చేశారు. ఇది మా సంఘం సంవత్సరానికి 2 జనరల్ బాడీ మీటింగ్ పెడతాం. ఆల్రెడీ ఈ 2026 సంబంధించిన జనరల్ బాడీ మీటింగ్ మేము పెట్టడం జరిగింది 4 నెలల 1వ తేదీన. కాకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మేము పనిచేస్తున్నాం. ఆర్బార్ ఒకరోజుకొకరు అభివృద్ధి చెందుతుంది. కొంతమంది వైఎస్ఆర్ కార్యకర్తలు దీన్ని జీర్ణించుకోలేక వాళ్ళ రాజకీయ కోణంలో తీసుకెళ్ళి ఏదో జనరల్ బాడీ మీటింగ్ పెట్టమంటే వాళ్ళు మా అసోసియేషన్కి సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు. మేము అప్పుడు ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవుతాడు ఆఫీసులోను మా మినిట్స్ బుక్స్, క్యాష్ బుక్స్ అన్నీ కూడా లూటీ చేసి పట్టుకొని పారిపోయిన దొంగ. వాడిని 6 నెలల క్రితమే మేము అసోసియేషన్లోను మెంబర్షిప్ తొలగించేశాము. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ అసోసియేషన్లో రికార్డుల పట్టుకుపోయిన కింద కాక హైకోర్టుకి వెళ్ళాడు, జిల్లా కోర్టుకి వెళ్ళాడు. ఇన్ని తప్పులు చేసిన వ్యక్తి మన అసోసియేషన్లో ఉండకూడదని మెజార్టీ ఆఫ్ ది బోర్డ్ వన్ జనరల్ బాడీ మీటింగ్లో మాకు తీర్మానం చేశారు. ఆ తీర్మాన ప్రకారంగా ఈ మెంబర్షిప్ ఇప్పుడు మేము తొలగించాం. ఉత్తర నియోజకవర్గం పరిధి 42, 43 వార్డులో సుమారు 2,000 కోట్ల జీవీఎంసీ నిధులతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శంకుస్థాపన చేశారు. 42వ వార్డులో రైల్వే న్యూ కాలనీ పరిసర ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ నిర్మాణం, డ్రైన్ల పునర్నిర్మాణం, గడ్డల ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. అలాగే 43వ వార్డులో సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టర్లు, రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇవి పూర్తయితే వర్షాకాలంలో ఇకపై వరద ముప్పు ఉండదని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు శ్యామలా దీపిక, టీడీపీ జనసేన నాయకులు ఆకిరెడ్డి జగదీష్, ఆళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈవో జల్లేపల్లి వెంకట్రావు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పుష్పాటి అశోక్ గజపతిరాజు వర్చువల్గా ఈ వేడుకలో పాల్గొన్నారు. అశోక్ గజపతిరాజుతో పాటు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సింహాచల క్షేత్రం ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగిందని, శ్రీ వరాహలక్ష్మి నరసింహుడు ఎంతో మహిమగల దేవుడని కీర్తించారు. దేవస్థానం కీర్తిని, ప్రభుత్వ ప్రతిష్టతను ఇనుమడింపు చేసేలా సభ్యులు విధులు నిర్వర్తించాలని సూచించారు. భగవంతుని సన్నిధానంలో సేవ చేసే భాగ్యం లభించడం ఒక గొప్ప అదృష్టమని, హోదాగా కాకుండా బాధ్యతగా గుర్తెరిగి భక్తులకు మంచి సేవలు అందించాలని అన్నారు. మరింత ప్రఖ్యాతి అలాగే మరింత కీర్తిని చేకూర్చడానికి దేవస్థానానికి ముందుకు తీసుకెళ్ళడానికి మన ధర్మకర్త మండలి ఏర్పాటు చేసుకుని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా నాయకులు ఏంటంటే రానున్న కాలంలో మీ అందరి సహకారంతో, మీ అందరి యొక్క గైడెన్స్తో మన యొక్క ఈ దేవస్థానం యొక్క అభివృద్ధిని, అదేవిధంగా కీర్తిని, ప్రఖ్యాతిని, స్వామివారి యొక్క అభిమానితమైనటువంటి ఈ ప్రాశస్త్యాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రజలలో భక్తి భావాన్ని మరింత పెంపొందించడానికి తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ చర్యలు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తూ ప్రభుత్వ పాఠశాల ప్రతిష్టతను ఇనుమడింప చేస్తున్న ఘనత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ధరని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సర్వసిద్ధి అనంతలక్ష్మి పేర్కొన్నారు. నాడు జగన్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులను వైన్ షాపుల దగ్గర పెడితే నేడు లోకేష్ వారిని సింగపూర్కి పంపించి ప్రభుత్వ పాఠశాలల కీర్తిని పెంచారంటూ ధండు బజార్ సమీప జీవీఎంసీ హైస్కూల్ లోపల వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.
అనంతరం ఆమె పూర్ణ మార్కెట్ సమీప హనుమాన్ టెంపుల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ రామలక్ష్మితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఒక విద్యావేత్తగా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో అద్భుత ఫలితాలను తీసుకొచ్చారని చెప్పారు. అలా మంచి ఫలితాలు తీసుకురావడంలో విశేష కృషి చేసిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు సింగపూర్కు పంపించిన గొప్ప నాయకుడు లోకేష్ అంటూ కొనియాడారు. కలంకం తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే నేడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అదే ఉపాధ్యాయుల్ని విదేశాలకి సింగపూర్కి పంపించి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు తెలుసుకుని రండి అని ప్రభుత్వ పాఠశాల యొక్క కీర్తిని చాటి చెప్పే విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క ఘనతని కీర్తిని పెంచి 595 మార్కులకి తారాస్థాయికి చేరే విధంగా ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ప్రభుత్వ స్కూల్కి రన్ చేస్తున్నటువంటి ఘనత నారా లోకేష్ గారికి చెందితే ఈరోజు విద్యా వ్యవస్థలో కొత్త మార్పులు తీసుకొచ్చి ఉపాధ్యాయులు విదేశాలకు పంపించి ఉపాధ్యాయుల ద్వారా విద్యని ఏ విధంగా విద్యార్థులకు అందించాలో విద్యార్థుల యొక్క కీర్తిని కూడా ఈరోజు పేపర్ల ఫ్రంట్ పేజీకి కూడా తీసుకొచ్చినట్టు ఘనత నారా లోకేష్ గారు దక్కుతుంది. కాబట్టి ప్రభుత్వ బడులని ఈ యొక్క సంఖ్యను పెంచే విధంగా ఉండాలని చెప్పేసి నారా లోకేష్ గారి పిలుపు మేరకు అందరూ అడ్మిషన్స్ ఫుల్ అనే విధంగా ప్రభుత్వ బడులను ప్రోత్సహించాలి, ప్రభుత్వ బడుల యొక్క కీర్తిని పతాక స్థాయికి చేర్చే విధంగా నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నందుకు ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూస్తున్నాము. నారా లోకేష్ గారికి విద్యార్థుల తరపు నుంచి ఉపాధ్యాయుల తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తరపు నుంచి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. దక్షిణ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 37వ వార్డు జబ్బర్తోటలో నీటి పైప్ లైన్ల ఏర్పాటు కోసం 20 లక్షల వ్యయంతో చేపట్టిన పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. పేదలు సమస్యలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం దక్షిణ నియోజకవర్గమని దీన్ని అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలో పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. చాలా వాటర్ కి సంబంధించిన ప్రాబ్లం ఉంది. ఆ వాటర్ పైప్ లైన్స్ ఎప్పుడో వేసినాయి కాబట్టి ఈరోజు స్థానిక ప్రజల కోరిక మేరకు సుమారు 20 లక్షలతో ఈ పైప్ లైన్లు అన్ని కూడా మారుస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ సప్లై బాగా జరుగుతుంది. ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా పిలిస్తే పలికే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. రానున్న రోజుల్లో ఇంకా మొన్నే నేను కమిషనర్ గారు మున్సిపల్ అధికారులు అందరూ ప్లస్ కూటమి నాయకులు అందరం కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను కూడా దగ్గరికి చూసి అతి త్వరలో అన్ని కూడా టెండర్లు పిలిచి ఒక మోడల్ నియోజకవర్గంగా చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నాం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే చేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏదైనా పేదలకు సంబంధించి కానీ లేకపోతే ఎక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కానీ వాటి వాటర్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, లేకపోతే రోడ్స్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, లేకపోతే ఆ గ్రామానికి ఆర్పీ కావచ్చు, అన్నీ కూడా మా దృష్టికి అన్ని చేసుకొస్తున్నాం. రానున్న రోజులు ఇంకేమైనా అలాంటివి ఉన్నా కూడా ఈ ప్రాంతాన్ని గతంలో ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళు భీములు ఇప్పుడు భీములు ఇటు వచ్చే విధంగా తయారు చేస్తామని చెప్పి ఆ విధంగా చేస్తూ ఉన్నాం. ఈ రిజల్ట్ అంతా కూడా వచ్చే సంవత్సరం జనవరి 1 కల్లా కూడా ఈ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అనేది ఒక రూపురేఖ మారి అది ఒక పొజిషన్ రాబోతుందని కూడా తెలియజేస్తాం. శ్రీ జగన్నాథ స్వామివారి దేవస్థాన ధర్మకర్తల మండలి బాధ్యతల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, టీడీపీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతమ్మరాజు సుధాకర్ హాజరయ్యారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీధర్ పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ గా సూరాడ రాజకుమార్, ధర్మకర్త సభ్యులు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ సుధాకర్లు మాట్లాడారు. నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయం అభివృద్ధికి భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే విధంగా నూతన కార్యవర్గం కృషి చేయాలన్నారు. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక జగన్నాయకుడైన జగదేకవీరుడైన జగన్నాథ స్వామి వారి ఆలయానికి ట్రస్ట్ బోర్డు ప్రభుత్వం వారిని నియమించడం జరిగింది. స్వామివారి సేవకి మీరంతా అంకితం అవ్వాలని, ఈ గుడి తాలూకా పవిత్రతను మరియు సమగ్రతను కాపాడాలని మీ అందరి ముందు మేము కూడా వేడుకుంటున్నాం. ఈరోజు జగన్నాథ స్వామి వారి యొక్క ధర్మకర్త మండలిని కూటమి ప్రభుత్వం నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మా అన్న సుధాకర్ గారు,
అలాగే కూటమి నాయకులు, అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభ్యులు, చైర్మన్గా సోరాడి రాజ్ కుమార్ గారు, వీళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలయ సిబ్బందికి, ఈఓ గారికి మరియు కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభ్యులందరికీ ఒకటే చెప్తా ఉన్నాం, దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని పట్టుకొని అంచెలంచెలుగా ఎదగాలి, రాజకీయంలో ఇంకెన్నో అడుగులు ముందుకు వేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుని యొక్క ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని నేను కోరుకుంటున్నా. పబ్లిసిటీ, రాజకీయ లబ్ధి కోసమే తనపై తానే హత్యాయత్నం డ్రామా ఆడించిన భరోసా పార్టీ వ్యవస్థాపకుడు పాస్టర్ అభినయ్ దర్శన్ను అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జీకే వీధి మండలం యూత్ పాలెం వద్ద ఈ నెల 18 జరిగిన ఘటనకు సంబంధించి అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపిన అనంతరం రెచ్చగొట్టడం, మతపరమైన వ్యాఖ్యలు చేయడం వంటి నేరాలపై అభినయ్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్ఎస్ఆర్ జిల్లా పోలీసు అధికారి మీడియాకు తెలిపారు. జిల్లా రంగన్ పాడేరులో మీ అందరికీ ఈరోజు 18వ తారీఖు యూత్ పాలెం జీకేవి మండలంలో జరిగిన ఒక సంఘటన గురించి, దీని తర్వాత సంఘటన పైన చట్ట ప్రకారమైన చర్యలు చేయడం జరిగింది. దీని విషయంలో అన్ని వివరణ ఇప్పుడు జరుగుతున్నాయి. ముఖ్యమైన యూత్ పాలెం విలేజ్ లో మన 18th కి ఆ జరిగిన సంఘటన పైన వెంటనే మనకి ఆ ఊరి నుండి కంప్లైంట్ కూడా వచ్చినాయి. దీనిపైన మనకి పూర్తిగా ఎంక్వైరీ చేసి మన కేసు నమోదు చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 25/26 మన జీకేవిధి పోలీస్ స్టేషన్ లో నమోదు చేయడం జరిగింది. దాంట్లో చట్ట ప్రకారంగా మనకి చూస్తే దాంట్లో రెచ్చగొట్టడం, అదేవిధంగా మత్ ప్రకారంగా వివాద్ చేసి మాట్లాడి చట్ట సెక్షన్ నెంబర్ 299 అన్లాఫుల్ అసెంబ్లీ 189 సబ్ క్లాస్ 3లో మత్ ప్రకారం దీని మత్లో భేద్ చేయడం, దీనికోసం సెక్షన్ 196 సబ్ క్లాస్ 2లో, అదేవిధంగా పబ్లిక్ మిస్చీఫ్ 353 సెక్షన్ సబ్ క్లాస్ 1లో, ఇంకా మత్ ప్రకారంగా మాట్లాడి మిగతా మత్ వాళ్ళకి ఫీలింగ్స్ ని హర్ట్ చేయడం కోసం డెలిబరేట్ ఇంటెంట్ టు వూండ్ రిలీజియస్ ఫీలింగ్స్ లో 302 సెక్షన్స్ కూడా యాడ్ చేయడం జరిగిన. దీంతో సహా ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్ లో తెలిసిన ప్రకారంగా ఈ మొత్తం స్కెచ్ చేసిన వ్యక్తి A1 దారా అభినయ్ దర్శన్, సన్ ఆఫ్ సుందర్ రాజు, నేటివ్ ఆఫ్ కడప టౌన్, ప్రకాష్ నగర్. అతను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు ఎవరిది గొడ్డల్ పార్టీ, ఎవరిది గన్ కల్చర్, ఎవరివి హత్యా రాజకీయాలు హాటుగా ప్రశ్నించిన మాజీ సీఎం జగన్. సిటీ ఎకనామిక్ రీజియన్ గా విశాఖ, రాబోయే 3 ఏళ్లలో 5,000 కోట్లతో అభివృద్ధి, కలెక్టర్ అభిషేక్ కిషోర్ వెల్లడి. దక్షిణ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దా, వాటర్ పైప్ లైన్ ను శంకుస్థాపన చేసిన వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్. దాసనపేట ప్రశాంతి నగర్ లో విద్యుత్ సబ్ స్టేషన్ ను ప్రారంభించిన విజయనగరం ఎమ్మెల్యే అదితి గజత్రాజు. విద్యుత్ సప్లైకు మరింత ప్రాధాన్యత ఇచ్చామని స్పష్టీకరణ. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.